వ్యాపారపరంగా మనల్ని ఇబ్బంది పెడుతూ మనల్ని నష్టాలకు గురి చేస్తున్న సందర్భంలో మనం ఆ యొక్క వ్యక్తిని కూడా మనం నష్టపరచాలనుకున్న సందర్భంలో మనమేమి ఆ యొక్క వ్యక్తిని కూడా ప్రతి పనిలో నష్టపోయే విధంగా చేయవచ్చును. ఇది కరెక్ట్ కాకపోయినా బుద్ధి వచ్చే విధంగా ఈ యొక్క విధానం ఉంటుంది. అతను నష్టపోవడమే కాదు, ఏ పని చేసినా వాళ్ళకు కలిసి రాకుండా ప్రతి పనిలో నష్టాలు, అప్పులు పాలయ్యే విధంగా కూడా ఉంటుంది. ఈ యొక్క విధానం ఎందుకు అనంటే మనల్ని ఇబ్బంది చేస్తూ మనల్ని వ్యాపారపరంగా ఏదైనా పొలాల దగ్గర వ్యాపారపరంగా కానీ ఏదైనా నష్టం చేసినప్పుడు మనం తిరిగి వాళ్ళని బుద్ధి చెప్పడం అనే విధానం ఇది అవుతుంది. మనం ఇది అనుభవజ్ఞులు మాత్రమే, అనుభవజ్ఞుల గురువులు చేస్తేనే అవుతుంది. ఇది అనుభవం లేని వారు చేస్తే ఈ విధానం జరగదు, గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. శత్రు మరణం అనేది మనకు బాగా ఇబ్బంది కలిగిస్తున్న సందర్భంలోనే ఈ యొక్క విధానం చేయవలసి ఉంటుంది. బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనకు ప్రాణాపాయ స్థితి ఉంది అని అనుకున్న సందర్భంలోనే ఈ యొక్క విధానం ఆ యొక్క శత్రువు నుంచి మనల్ని మనం రక్షించుకొనుటకై శత్రు మరణం అనే విధానం చేసుకోవచ్చును.